హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మార్నింగ్ మా అమ్మ అయితే ఇంకా టిఫిన్ అయితే పాస్తా చేసింది. సో పాస్తా తింటుంటే మా నాన్నేమో చేపలు చూస్తుండే. అంటే నైట్ టైం ఏంటంటే ఇప్పుడు చెరువులు నిండేసరికి అందరూ చేపలు పడుతుంటారు కదా. అక్కడ చేపలు పడుతుంటే మా నాన్న ఏం చేసిందంటే కుర్రమట్టలు అంటారంట వీటిని 5 కొనుక్కొచ్చిండు. అంటే సంపులు వేద్దామని చెప్పేసి నైట్ టైం కొనుక్కొచ్చి ఇంటికైతే తెచ్చిండు అన్నట్టు. 5 కొనుక్కొస్తే అవేమో సర్ర దుంకుతూనే ఉన్నాయి, జారుతూనే ఉన్నాయి, ఒక్క దగ్గర ఉంటూనే లేవు. అసలు బకెట్లు వేసే వరకు కూడా ఆగుతూనే లేవు, అట్లా దుంకుతున్నాయి. ఇంకా 5 కొనుక్కొస్తే అవైతే ఇంకా బకెట్లు వేసేసి వాటర్ అయితే నింపి పెట్టినాం. మార్నింగ్ అయితే మా డాడీ సంపులు వేస్తా అని తీసుకొని వెళ్ళాడు అన్నట్టు. వీటిని కొర్రమట్టలు అంటారంట. నాకు ఎక్కువ ఫిషెస్ గురించి తెలియదు అన్నట్టు. ఎక్కువ తినను కూడా, అసలు తినను. ఫ్రై ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళిన ముళ్ళు తీసిస్తేనే తింటా. సో దీనికంటే ఒకటే ముళ్ళు ఉంటుందంట. కేజీ వచ్చేసి 400-600 అట్లా ఉంటుందంట. 400 నుంచి 600 ఉంటుందంట. సో ఇది అన్నట్టు సంగతి. ఇంకా అక్కడ కొనుక్కొస్తే ఇవైతే సంపులేసి, అంటే మరీ పెద్దగా లేవు, మరీ చిన్నగా లేవు, కొంచెం పెద్దగా అయిన తర్వాత వండుకుందామని అనుకుని ఇంకా మా నాన్న అయితే సంపులేద్దామని తీసుకొని వెళ్ళినట్టు. బావి కాడ మాకు సంపు ఉంది, అదే ఇంకే వాటర్ నింపేది ఉంటుంది కదా, దాన్ని అంట ట్యాంక్ లాగా ఉంది పెద్దది. సో దానిలో వేద్దామని తీసుకొని వెళ్ళండి అన్నట్టు. ఇది అన్నట్టు సంగతి. ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామంది చేపలు పడుతూ ఉంటారు, కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు కట్ చేసుకొని. ఇది అన్నట్టు సంగతి. సో ఫిషెస్ గురించి ఎక్కువ తెలియదు. కొర్రమట్టలు అంటారంట వీటిని. సర్రా జారుతూనే ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.